దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 99:7. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనమును అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. చూడండి, మోషే గారి చేత ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడైన యెహోవా అరణ్య మార్గమందు నడిపించినప్పుడు మోషే గారితో దేవుడు అనేకమైనటువంటి విషయాలను మాట్లాడి ఆ మాటలను అనుసరించాలని, ఆ మాటలను ప్రకారము చేయాలని తెలియచేసినప్పుడు మోషే గారు దేవుడు సెలవిచ్చినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను మానక గైకొని జీవించాడు. అలాగే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు కూడా దేవుడు సెలవిచ్చినటువంటి విధులు శాసనములు ఏమైతే ఉన్నాయో వాటిని వారు అనుసరించి జీవించారు. కనుక దేవుడు తన ప్రజలైనటువంటి వారితో మాట్లాడతారు. దర్శనము ద్వారా, వాక్యం ద్వారా అనేక రీతిలుగా మన పరిస్థితుల నుండి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటారో, ఆ యొక్క వాక్యాన్ని అనుసరిస్తారో వారికి దేవుడు ఎంతో తోడై ఉండి వారి పట్ల ఆయన చేయాలనుకున్నటువంటి కార్యమును ఎంతో గొప్పగా జరిగిస్తారు. కనుక ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుడు వాక్యమైండి మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క వాక్యాన్ని మీరు గైకొనండి. ఆయన వాక్య ప్రకారము జీవించండి. ఆయన మార్గాల్ని మీరు అనుసరించినప్పుడు దేవుడు మీకు అన్ని విషయాల్లో తోడై ఉండి ప్రతి కీడు నుంచి తప్పించి దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా కాపాడి దీవిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తినివ్వండి ప్రభా. వారిని వారి పిల్లల్ని పోషించండి. ప్రతి శోధన నుంచి, సమస్య నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి వారిని విడిపించండి. అంధకార విరోధ చీకటి క్రియలన్నీ దూరపరచండి. వారిని వారి పిల్లల్ని పోషించి నడిపించండి. అయ్యా ప్రభు, దినమంతా ప్రత్యేకమైన నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి ప్రభా. వారికి, కుటుంబానికి, వారికి విరోధంగా ఏదైతే రూపించబడుతుందో దాన్ని ఇప్పుడు యేసునామములో నిర్మూలం చేస్తున్నాం. నీ బిడ్డలు కన్నీరు కార్చి ఏదైతే నీ వైపు తిరిగి ప్రార్థించి వేడుకుంటున్నారు, ప్రార్థనకి జవాబు దాయిచ్చేయమని. అయ్యా, ముఖ్యంగా ప్రతి ఒక్క గాలి, తుఫాను, వర్షములను గద్దించి నీ ప్రజలైన వారిని ప్రభా, వారికి కలిగిన ఈవులను ప్రభా మీరెంతో కాచి కాపాడమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన సమర్పించడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.